Hello and welcome to Cricket Chat with Venkatesh. This man, Tilak Verma, is a special player. ఇంగ్లీష్లో ఒక మాట వాడతారు, కమెత్ ద ఆర్ కమెత్ ద మ్యాన్. అంటే ఒక టఫ్ సిచ్యుయేషన్లో ఒక టఫ్ పర్సన్ వచ్చి ఆదుకుంటాడు. సో ఒత్తిడి ఉంటే మనకి వర్మ కావాలి. ఒత్తిడి తట్టుకొని ఎంతటి ప్రెషర్లో సిచ్యుయేషన్ అయినా దాంట్లో అతను మీకు కావాల్సిన రిజల్ట్ ఇస్తాడు. వెరీ వెరీ టఫ్ క్యారెక్టర్. చూడడానికి అలా అనిపించాడు, చాలా మైల్డ్గా కనిపిస్తాడు, బట్ ఈజ్ ఎ టఫ్ క్యారెక్టర్. వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ తిలక్ వర్మ. ఒక డిఫికల్ట్ చేజ్ని అతను ఫినిష్ చేశాడు. లాస్ట్ 5 ఓవర్స్లో 52 రన్స్ కావాలి, అంత ఈజీ కాదు. సో ఆ సిచ్యుయేషన్లో అతను ఆడిన తీరు 52 కాదు సార్, 72 రన్స్ వరకు పడింది లాస్ట్ 5 ఓవర్స్. ఆ సిచ్యుయేషన్లో ఇంపాసిబుల్గా కనిపించింది, కానీ ఈ బ్యాటెడ్ లైక్ ఎ డ్రీమ్. సో అప్పుడు కావాల్సిన యాక్సలరేషన్ అతను ఇచ్చాడు. యాక్సలరేషన్ ఇచ్చాడు, ప్రాపర్గా చేజ్ని ఫినిష్ చేశాడు. నిన్న ఒక మాట వాడాడు విరాట్ కోహ్లీ కేకేఆర్ మీద గెలిచినప్పుడు, ప్రెషర్ ఈజ్ ఎ ప్రివిలేజ్ అని. ప్రెషర్ ఈజ్ ఎ ప్రివిలేజ్ అనేది బిల్లీ జీన్ కింగ్, ఒకప్పటి గ్రేట్ ఉమెన్ టెన్నిస్ ప్లేయర్, ఆమె రాసిన ఆటోబయోగ్రఫీ టైటిల్ అది. ప్రెషర్ ఈజ్ ఎ ప్రివిలేజ్. సో ఆ ప్రెషర్ ఈజ్ ఎ ప్రివిలేజ్ అని ఫీల్ అయ్యే వాళ్ళలో కోహ్లీ ఈజ్ ఎ గ్రేట్ ప్లేయర్. సో ఆ కోవలోనే నడుస్తున్నాడు ఈ తిలక్ వర్మ. ఏషియా కప్ ఫైనల్లో మనం ఎలా గెలిపించడో మనకు తెలుసు. సో ఇలాంటి సిచ్యుయేషన్, టఫ్ సిచ్యుయేషన్లో తన చేజ్ని మాస్టర్ చేయడం. అవతల ఎండ్లో షర్ఫెన్ రూదర్ఫర్డ్ నుంచి సరైన సపోర్ట్ రాలేదు. హీ ఆల్మోస్ట్ ప్లేడ్ రన్ ఏ బాల్ ఇన్నింగ్స్. కోర్స్ లాస్ట్లో విల్ జాక్స్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చాడు, 2 4 2 6 కొట్టాడు. బట్ దిస్ మ్యాన్ తిలక్ వర్మ మేడ్ 75 నాట్అవుట్ ఆఫ్ జస్ట్ 33 balls. 227 ఈజ్ హిస్ స్ట్రైక్ రేట్. 6 4లు 6 6లు కొట్టాడు. సో బౌండరీలు అవసరమైన టైంలో బౌండరీలు ఇచ్చాడు. అండ్ హీ వాస్ రియల్లీ రియల్లీ గుడ్. బట్ ఈ విక్టరీ క్రెడిట్ అంతా అతను ఒక్కడికే దక్కదు. ముంబై విజయం క్రెడిట్ అంతా కూడా దాంట్లో షార్దుల్ ఠాకూర్ కూడా మెచ్చుకోవాలి. మై వర్ టాకింగ్ అబౌట్ మ్యాచ్ నెంబర్ 58 బిట్వీన్ పంజాబ్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ ఇన్ ధర్మశాల. షార్దుల్ ఠాకూర్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. షార్దుల్ ఠాకూర్ చాలా లేటుగా, ఒక మంత్ తర్వాత అతనికి అవకాశం ఇచ్చారు, కానీ ఆ మధ్య ఒకసారి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు అతను, కానీ ఒక బౌలింగ్ చేయలేదు, బ్యాటింగ్ చేయలేదు. బౌలింగ్ టైంలోనే వచ్చాడు, కానీ అతనికి ఒక్క ఓవర్ కూడా బౌలింగ్ ఇవ్వలేదు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. కానీ ఇప్పుడు ఈ రియల్లీ క్రియేటెడ్ గ్రేట్ ఇంపాక్ట్. 4 వికెట్లు తీశాడు విత్ వండర్ఫుల్ బౌలింగ్. హీ ఆల్వేస్ హ్యాస్ దట్ న్యాక్ ఆఫ్ పికింగ్ వికెట్స్. సో దాంతో మ్యాచ్ని ముంబై వైపు వీళ్ళిద్దరూ మలుపు తిప్పారు. అండ్ ఆఫ్ కోర్స్ పంజాబ్ వరుసగా 5వ డిఫీట్, వరుసగా 6 డిఫీట్స్ ప్లస్ ఒక రద్దయిన మ్యాచ్తో ఏప్రిల్ అంతా అప్రతిహతంగా కొనసాగిన టీం మే నెల వచ్చేసరికి చేతులెత్తేశారు. 5 డిఫీట్స్. వాళ్ళ బౌలింగ్ వైఫల్యం. ఇక్కడ కూడా వాళ్ళ బ్యాటింగ్ కూడా కొంత తడబడినా సరే దే వర్ ఏబుల్ టు పుట్ 200 ఆన్ ద బోర్డ్. వాళ్ళకున్న ఆల్రౌండర్స్, బాట్లెట్ కావచ్చు, ఉమర్జాయ్ కావచ్చు, సో ఆల్రౌండర్స్ ఉన్నారు కాబట్టి ఆ టీంలో. అలాగే మీరు ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చిన విష్ణు వినోద్, అతను కూడా 3 ఏళ్ళ తర్వాత ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్నారు. సో వాళ్ళు లాస్ట్ ఐ థింక్ లాస్ట్ 5 ఓవర్స్లో 6 ఓవర్స్లోనూ వాళ్ళు దే యాడెడ్ 5 ఓవర్స్లో వాళ్ళు దే యాడెడ్ సమ్ 70 రన్స్, సారీ 60 రన్స్ యాడ్ చేశారు లాస్ట్ 5 ఓవర్స్లో. బట్ 200 చేసినా సరే వాళ్ళ బౌలర్స్ దాన్ని నిలుపుకోలేకపోయారు. ముఖ్యంగా మార్క్ యాన్సన్ వాస్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్. మార్క్ యాన్సన్ వేసిన 18th ఓవర్ వెంట్ ఫర్ 22 రన్స్. అక్కడ మ్యాచ్ పూర్తిగా మలుపు తిరిగింది. అంతకుముందు చహల్ కూడా 15th ఓవర్లో 20 రన్స్ ఇచ్చాడు. బట్ ఆ తర్వాత ఓవర్లో అజ్మత్ ఉమర్జాయ్ ఒక వికెట్ తీశాడు, 2 రన్స్ మాత్రమే ఇచ్చాడు. బట్ 22 రన్స్ ఎప్పుడైతే మార్క్ యాన్సన్ బౌలింగ్ ఆల్ దోస్ లెంత్ బాల్స్, మీరు వేస్తే బ్యాకప్ లెంత్ వేయాలి, లేకపోతే యార్కర్ కోసం ట్రై చేయాలి. లెంత్ బాల్స్ వేస్తే మరి తిలక్ వర్మ ఊరుకుంటాడా, విల్ జాక్స్ ఊరుకుంటాడా? 6లు 4లు బాధేశారు. సో పూర్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ వల్లే ఓడిపోయారు పంజాబ్. 200 రన్స్ చేసిన తర్వాత వాళ్ళు ఈ సీజన్లో 8 సార్లు 200 క్రాస్ అయ్యారు. బ్యాటింగ్ బాగుంది, వాళ్ళు బ్యాటింగ్లో వంగపెట్టడానికి లేదు, కానీ బౌలింగ్లో కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నారు. ఎన్ని మార్పులు చేసినా, ఎవరిని మార్చినా, ఉమర్జాయ్ వచ్చాడు ఈ మ్యాచ్లో, బాగా బౌలింగ్ వేసాడు, పర్లేదు. చహల్ మంచి బౌలింగ్ వేశాడు, రోహిత్ శర్మ వికెట్ తీశాడు. లాస్ట్ ఓవర్ మినహా మిగతా 3 ఓవర్లు చాలా టైట్గా వేశాడు. అయినా సరే వాళ్ళకి ఎక్కడో చోట ఒక లూజ్ బౌలింగ్ కనిపిస్తుంది. హర్షదీప్ వాజ్ ఓకే, నాట్ గ్రేట్. హర్షదీప్ కానీ
బార్ట్లెట్ ఆల్సో లీగ్ రన్స్. సో అతను కూడా 19th ఓవర్ వేసాడు, దాంట్లో కూడా బోల్డెన్ రన్స్ వచ్చినాయి, 18 రన్స్ అయితే వచ్చినాయి, 13 రన్స్ 18 రన్స్ వచ్చినాయి. సో ఓవరాల్గా బౌలింగ్లో టోటల్గా ఫెయిల్ అయ్యారు పంజాబ్ కింగ్స్. దాంతో ఏంటంటే వాళ్ళకి చాలా కష్టంగా, అంటే ఎస్ఆర్హెచ్ కూడా ఇది రకమైన పొజిషన్లో ఉన్నారు. లాస్ట్ 2 మ్యాచెస్లో వీళ్ళకైతే ఇంకా కష్టం, ఎందుకంటే దే హ్యావ్ ఓన్లీ 13 పాయింట్స్, అది మిగతా వాళ్ళకి 14 పాయింట్స్. లాస్ట్ 2 మ్యాచెస్ మస్ట్ విన్ మ్యాచెస్ అయితేనే వాళ్ళు దే కెన్ గో అహెడ్. ఆర్సీబీతో మ్యాచ్ ఉంది, ఒక టఫ్ టీమ్తో డే మ్యాచ్ ఉంది సండే రోజున. సో దే హ్యావ్ దే టాస్క్ కట్అవుట్, వెరీ డిఫికల్ట్ సిచ్యుయేషన్లో ఉన్నారు. మన వైపు ముంబై, మనం అనుకుంటాం కదా ఇప్పుడు ఇలాంటి సిచ్యుయేషన్ వస్తే ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు అవుట్ ఆఫ్ కాంపిటీషన్ వెళ్ళిపోయారో ఈజీగా ఆడుకుంటారు. ఈ మ్యాచ్లో మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే బుమ్రా క్యాప్టెన్సీ చేశాడు, బికాస్ సూర్యకుమార్ వాజ్ ఆల్సో నాట్ అవైలబుల్. హార్దిక్ పాండ్యాకి ఇంజరీ ఉంది. సూర్యకుమార్ ఈ మధ్య తండ్రి అయ్యాడు కాబట్టి అతను వెళ్ళాడు, మళ్ళీ బ్యాక్ టు హిజ్ హోమ్ వెళ్ళాడు, మళ్ళీ అతను టైంకి రాలేదు. సో బుమ్రా లీడ్ చేశాడు మొట్టమొదటిసారిగా. లాస్ట్ టైంలో ఏమన్నాడంటే ఇండియాకి లీడ్ చేసిన తర్వాత ముంబైకి లీడ్ రావడం చాలా వింతగా ఉందన్నట్టుగా మాట్లాడు. నిజమే కదా, అలాంటి ప్లేయర్కి ఎప్పుడో ముంబై లీడ్ చేయాలి, కానీ అతను ఇండియాని లీడ్ చేశాడు టెస్ట్ మ్యాచెస్లో. బట్ ముంబైకి చాలా ఆలస్యంగా అవకాశం ఇచ్చింది, వచ్చిన అవకాశం చక్కగా ఉపయోగించాడు. 7 బౌలర్స్ని ట్రై చేశాడు. He won the toss and elected to field, and he used 7 bowlers. 7 bowlers యూజ్ చేశాడు, వాళ్ళని చక్కగా యూజ్ చేశాడు. షార్దుల్ ఠాకర్ అతనే బౌలింగ్ స్టార్ట్ చేశాడు. సో బుమ్రా వాంటెడ్ టు బౌల్ విత్ ద న్యూ బాల్, బట్ హార్దిక్ పాండ్యా వెరీ రేర్లీ గివ్స్ హిమ్ ది న్యూ బాల్. ఫస్ట్ ఓవర్ కానీ సెకండ్ ఓవర్ కానీ, ఫస్ట్ ఓవర్ దీపక్ చార్ వేసిన, సెకండ్ ఓవర్ బుమ్రా వేసాడు. వికెట్ వచ్చి ఉండేది, స్లిప్లో నమద్దీర్ ఒక ఈజీ క్యాచ్ డ్రాప్ చేశాడు ప్రభ్. బుమ్రా స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్, బట్ పవర్ ప్లేలో రావాల్సిన ఆ అగ్రెషన్ వాళ్ళకి రాలేదు. పవర్ ప్లేలో దే స్కోర్డ్ సమ్ 50-55 రన్స్. సో ప్రియాన్స్ ఆర్యా, ప్రభ్ సిమ్రన్ యూజువల్గా ఆడినట్టుగా ఆడలేకపోయారు. అండ్ వితౌట్ ఎనీ సిక్సర్ వాళ్ళు పవర్ ప్లే కంప్లీట్ చేస్తారు, చాలా అరుదు అది కూడా. సో పవర్ ప్లేలో వాళ్ళు దే కుడ్ నాట్ గెట్ గోయింగ్. అండ్ ప్రియాన్స్ ఆర్యా వికెట్ కూడా కోల్పోయారు. సో ఆ తర్వాత ఇట్ వాజ్ షార్దుల్ ఠాకూర్ ఆల్ ద వే. Shardul Thakur, Priyansh Arya's wicket was taken by Deepak Chahar. ఆ బాల్ కూడా స్కిడ్ అయింది. షార్దుల్ ఠాకూర్ జస్ట్ అతను ఫస్ట్ ఓవర్ చాలా రన్స్ ఇచ్చాడు, ఎప్పటిలాగా అతను కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాడు, కానీ తర్వాత కరెక్ట్ లెంత్ ఉన్నాడు, ఆ స్క్రాంబుల్ సీమ్ యూజ్ చేశాడు, ఈ గాట్ వికెట్స్, టప్ప వికెట్స్. అంటే 110 for 1 నుంచి వాళ్ళు 123 for 5 అయిపోయారు. శ్రేయస్ అయ్యర్ ఆ బాల్ జస్ట్ మూవ్ అయింది అండ్ టుక్ ది టాప్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్. శ్రేయస్ అయ్యర్ ఎక్స్పెక్ట్ చేయలేదు, బాల్ కొద్దిగా లో అయింది, స్కిడ్ అయింది. శ్రేయస్ అయ్యర్ కావచ్చు, సూర్యాన్ షెట్గే గుడ్ క్యాచ్ బై రాజ్ బావా కూడా వికెట్ తీశాడు. సో టపా వికెట్లు పడ్డాయి. ఓ వాళ్ళు మరి 140 for 7 కూడా అయిపోయారు, 140 for 7 అయ్యారు. ఆ స్టేజ్లో ఒక రికవరీ, నేను చెప్పినట్టుగా లాస్ట్ 5 ఓవర్స్లోకి 60 runs యాడ్ చేశారు. ఎవరు యాడ్ చేశారు? ఉమర్జాయ్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. సో సడన్గా వాళ్ళు డిఫరెంట్ వికెట్ మీద, అంతవరకు బ్యాట్స్మెన్ స్ట్రగ్లింగ్, బౌండరీలు రావట్లేదు, వికెట్లు పడుతున్నాయి, బాల్ స్కిడ్ అవుతుంది, కొంచెం లో అవుతుంది. అలాంటి పిచ్ పైన ఉమర్జాయ్ ప్లేడ్ బ్యూటిఫుల్లీ. లాస్ట్లో రన్స్ లీక్ అయినాయి, దీపక్ చహర్ కావచ్చు, మరొకరు కావచ్చు, క్యాచ్లు కూడా డ్రాప్ చేస్తూ వచ్చారు ముంబై వాళ్ళు. చాలా పూర్ ఫీల్డింగ్, ఈవెన్ గ్రౌండ్ ఫీల్డింగ్ వాజ్ బ్యాడ్. దాంతో ఏంటంటే లాస్ట్ 18th and 19th ఓవర్లో విపరీతంగా రన్స్ పోయినాయి. విష్ణు వినోద్ని ఇంపాక్ట్ సబ్గా తీసుకొచ్చారు, అతను కూడా బాగానే ఆడాడు, అతను 6 or 4 కొట్టాడు. అండ్ బార్ట్లెట్ ఆల్సో కెన్ బ్యాట్. సో బార్ట్లెట్ కూడా 200 స్ట్రైక్ రేట్తో అతను కూడా సమ్ హెఫ్టీ బ్లోస్ కొట్టాడు. దాంతో ఏంటంటే దే పుట్ అప్ ఎగ్జాక్ట్లీ 200 on the board. Shardul Thakur got 4 wickets. 4 wickets for Shardul Thakur. Excellent bowling performance. He brought Mumbai into the match. సో అతను బౌలింగ్ లేకపోతే శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు నిలబడి, శ్రేయస్ అయ్యర్ కానీ సూర్యన్ షెట్కే కానీ ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ప్రభ్ సిమ్రన్ బాగానే ఆడాడు, ఒక 1/2 century చేశాడు. బట్ మిగతా ఎవరు 38 by అజ్మత్, ఉమర్జాయ్, వీళ్ళిద్దరే చెప్పుకోదగ్గ కాంట్రిబ్యూషన్స్. సో 200 దే వర్ ఏబుల్ టు పుట్ ఆన్ ద బోర్డ్ బికాజ్ వాళ్ళకున్న టెయిల్ లేకుండా వాళ్ళ బ్యాటింగ్లో ఉన్న డెప్త్ వల్ల 200 పెట్టగలిగారు. ర్యాన్ రికల్టన్ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్.
ర్యాన్ రికల్టన్ 4లు 6లు బాగా 200 స్ట్రైక్ రేట్తో స్కోర్డ్ 48. బట్ రోహిత్ శర్మ కుడ్ నాట్ గెట్ గోయింగ్. రోహిత్ శర్మ రన్నే బాల్ 2 6లు కొట్టాడు తప్పిస్తే అతను ఎందుకో ఈ వాజ్ నాట్ ఏబుల్ టు టైమ్ ద బాల్ ప్రాపర్లీ. సో ఒక్కరోజు అవుతుంది. రోహిత్ శర్మ చాలా ఎక్కువ టైం తీసుకున్నాడు, ఎందుకంటే బ్యాటింగ్ ఉంది, వాళ్ళు బ్యాటింగ్ ఉంది, బట్ రోహిత్ శర్మ ఎక్కువ బాల్స్ కన్జ్యూమ్ చేసేయడమని అనిపించింది నాకు. సో దాంతో ఏంటంటే వాళ్ళకి రన్ రేట్ ప్రెషర్ వచ్చేసింది. అమన్ తీరు కూడా తొందరగా కొట్టాడు. తిలక్ వర్మ వచ్చాడు, స్టార్ట్ అతను కొద్దిగా స్లోగానే స్టార్ట్ చేశాడు, కానీ తర్వాత హీ క్రియేటెడ్ ఆల్ దట్ గ్రేట్ ఇంపాక్ట్. తిలక్ వర్మ ఎబిలిటీ, అతను ఆడే తీరు. చహల్ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. చహల్ మిడిల్ ఓవర్స్లో చాలా టైట్ చేశాడు. బట్ చహల్ ఎప్పుడైతే 16th ఓవర్ వేసాడో, 16th ఓవర్ కంటే వరకు ఆపకుండా ఉండాల్సింది. ముందే అతన్ని స్పెల్ కంప్లీట్ చేస్తుంటే బాగుంటుంది. వీళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా. అసలు స్టాయినిస్ లేడు. స్టాయినిస్ బౌలింగ్ బాగా కానీ ఆ ఉమర్జాయిని తీసుకొచ్చారు అతని ప్లేస్లో. బట్ వాళ్ళకున్న ఫాస్ట్ బౌలింగ్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి చహల్ని 16th ఓవర్ దాకా అట్టే పెట్టకుండా ఉండాల్సింది. ముందే అతని స్పెల్ కంప్లీట్, అతను బాగా ఆడుతున్నప్పుడు ముందే కంప్లీట్ చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు 16th ఓవర్లో తిలక్ వర్మ అతని మీద పిచ్చుకుపడ్డాడు. అండ్ విల్ జాక్స్ ఆల్సో బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. సరే ఆ ఓవర్లో షర్ఫెన్ రూదర్ఫోర్డ్ 6 కొట్టాడు, అది కూడా హ్యూజ్ 6. తర్వాత షర్ఫెన్ రూదర్ఫోర్డ్ని నెక్స్ట్ ఓవర్లో అజ్మతుల్లా ఉమర్జాయ్ అవుట్ చేసి 2 runs మాత్రం ఇచ్చిన తర్వాత మార్క్ యాన్సన్ లీక్ రన్స్. మార్క్ యాన్సన్ అతనుకున్న ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ఒక మ్యాచ్లో బ్రహ్మాండమైన బౌలింగ్ వేస్తారు, ఒక మ్యాచ్లో చాలా ఆర్డినరీ అయిపోతారు. సో మార్క్ యాన్సన్, బార్ట్లెట్ వీళ్ళిద్దరూ ఆ తర్వాత 2 ఓవర్లో ఎక్కువ రన్స్ ఇచ్చేయడంతో మళ్ళీ లాస్ట్ ఓవర్లో 15 runs వర్ నీడెడ్. 15 runs వర్ నీడెడ్. ఫస్ట్ బాల్కి విల్ జాక్స్ 6 కొట్టాడు. సో విల్ జాక్స్ ఎప్పుడైతే మీకు టార్గెట్ 10 above 10-12 ఉన్నప్పుడు కొంచెం టఫ్గానే ఉంటుంది. లాస్ట్ ఓవర్లో ఫస్ట్ 2-3 balls ఒక బౌండరీ వస్తే అప్పుడు బౌలింగ్ సైడ్ మీద ప్రెషర్ పెరుగుతుంది. కానీ ఫస్ట్ బాల్కి ఒక 6 కొట్టాడు. దట్ ఓవర్ వాజ్ బౌల్డ్ బై బార్ట్లెట్. బార్ట్లెట్ ఈజ్ నాట్ ఏ వెరీ గుడ్ డెత్ బౌలర్. సో బార్ట్లెట్ వేసిన ఫస్ట్ బాల్కి ఒక 6 అయితే ఎప్పుడైతే వచ్చిందో దాంతో ప్రెషర్ పోయింది. నెక్స్ట్ బాల్ ఒక సింగిల్ తీశాడు విల్ జాక్స్. నెక్స్ట్ బాల్ ఒక స్కూప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు తిలక్ వర్మ. అవసరం లేదు, అతను ఇప్పుడున్న ఫామ్లో అవును క్రికెటింగ్ షాట్స్ ఆడితే సరిపోయేది. సో దాంతో అతను వెంటనే రియలైజ్ అయ్యాడు, ఇలాంటి స్కూప్ షాట్స్ కొన్నిసార్లు ఏంటంటే స్కూప్ షాట్ కనెక్ట్ చేయకపోతే రిజల్ట్ రాదు, లేకపోతే డైరెక్ట్గా ఫీల్డర్ కూడా వెళ్తారు. ఇట్స్ నాట్ 100% షాట్. ఆ తర్వాత వచ్చిన బాల్ని ఎక్స్ట్రా కవర్ మీద 6 కొట్టాడు. సో అక్కడ మ్యాచ్ సెటిల్ అయిపోయింది. ఇంకా 2 balls మిగిలి ఉన్నాయి, 2 runs మాత్రం అవసరం. ఆ తర్వాత మరొక 6 కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. సో తిలక్ వర్మ 75 of 33. దట్ వాజ్ ది హైలైట్ ఆఫ్ ది మ్యాచ్. వండర్ఫుల్ నాక్. సో అతను ఎంత ప్రెషర్ సిచ్యుయేషన్ ఎంత బాగా ఆడతాడు. అందుకే కదా అతన్ని ఎవ్రీబడి రేట్స్ హిమ్ సో హై. చాలామంది అనుకో ఒకసారి బాగా ఆడట్లేదు, ఒకసారి చాలా కన్సిస్టెన్సీ అందరికీ ఈజ్ నాట్ హిస్ హాల్ మార్క్. బట్ ఆడిన రోజున మాత్రం హీ క్రియేట్స్ ట్రెమెండస్ ఇంపాక్ట్. తిలక్ వర్మ వన్స్ అగైన్ షోన్ హిస్ క్లాస్. అండ్ లార్డ్ ఠాకూర్ మరొకసారి ముంబైని గెలిపించాడు. సో ముంబై టోర్నమెంట్లో లేకపోయినా ఒక కన్సలేషన్ విక్టరీ వాళ్ళు జేబులు వేసుకున్నారు. శ్రేయస్ అయ్యర్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, తర్వాత 2 matches గెలుస్తామని చెప్పి. ఇంతమంది కూడా అలాగే ఉన్నాడు, కానీ వాళ్ళ టీం మొదట్లో ఉన్నంత బాగా పర్ఫామ్ చేయట్లేదనే విషయం దాచేస్తే దాగని సత్యం.